సుల్తాన్గా మారిన బికారి. ఇరాన్ దేశంలో బషీర్ అనే ముష్టివాడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. ప్రతి ఇంటివారు అతనికి భిక్షం పెట్టకుండా తిడుతూ ఉంటే అతనికి అక్కడ ఉండటానికి ఇష్టపడక అక్కడి నుండి కాలినడకన యమన్ అనే ఊరు చేరుకున్నాడు. బషీర్ భిక్షం అడుక్కుంటుండగా దీనార్ అనే ఫకీరు అతనింటికి బషీర్ని పిలిపించి, నువ్వు కొంచెం బలశాలిగా ఉన్నావు, ఎందుకు భిక్షం అడుగుతున్నావు? కష్టపడి పనిచేస్తే హాయిగా జీవించవచ్చు కదా అన్నాడు. నేను ఎంత ప్రయత్నించినా ఎక్కడా పని దొరకలేదు, అందువల్ల భిక్షం ఎత్తుకుంటున్నాను. ఇలా బ్రతకమని నా నొసటన రాసి ఉంటుంది అన్నాడు బషీరు. ఫకీర్ అతని ముఖం బాగా పరిశీలించి, అరే, నీ అదృష్టం బాగుంది, నువ్వు ప్రయత్నించలేదు. భిక్షపాత్రను అక్కడ పారేసి ఈ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే అదృష్టం నిన్ను వరిస్తుంది అన్నాడు. బషీర్కి అతని మాటలు నచ్చాయి. అందువల్ల అతను చెప్పిన దారి గుండా నడిచి ఒక ఉద్యానవనం చేరాడు. వనం మధ్యన అందమైన కొలను ఉంది. అందులో అప్సరసల్లాటి స్త్రీలు స్నానం చేస్తున్నారు. వారిలో ఒక స్త్రీ చాలా అందంగా ఉంది. బషీర్ను ఎంతో ఆకర్షించింది. బషీర్ సంతోషంతో వారి వద్దకు నడిచాడు. పరపురుషుని చూడడంతో ఆ స్త్రీలు పరిగెత్తుకు వెళ్ళిపోయారు. బషీర్ వారి కొరకు ఆ ఉద్యానవనమంతా వెతికాడు, కానీ కనిపించలేదు. తర్వాత మరో దారి గుండా వెళ్ళసాగాడు. అతనికి ఎదురుగా కొందరు ఒక పాడెను మోసుకొస్తున్నారు. వారు ధరించిన విలువైన దుస్తులను బట్టి వాళ్ళు ఏ సుల్తాన్ శవాన్ని మోసుకొస్తున్నారోనని బషీర్ పక్కకి తొలగాడు. కానీ జారి బోర్లా పడ్డాడు. సరిగ్గా ఆ సమయానికి సుల్తాన్ శవం మోసుకొస్తున్న వారి ముందు పడ్డాడు. అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చి బషీర్ను పైకి లేపి, హుజూర్, ఈయన ఈ దేశపు సుల్తాన్, దయచేసి తమరు నాతో రండి, ఆయనను భూస్థాపితం చేద్దాం అన్నాడు. బషీర్కు మనసులో భయం ఉన్నా మెల్లగా వారి వెంట నడిచాడు. అందరూ కలిసి సుల్తాన్ శవాన్ని భూస్థాపితం చేశారు. ఆయనకు స్వర్గంలో సకల సౌకర్యాలు కలగచేయమని భగవంతుని ప్రార్థించారు. తర్వాత ఆ వ్యక్తి బషీర్ వద్దకు వచ్చి, నేను ఈ దేశపు వజీర్ను. మా సుల్తాన్ శవానికి ఎదురైన బాటసారులలో ఎవరైతే శవం మోసుకొస్తున్న వారి కాలి కింద పడతాడో అతడే మా దేశపు సుల్తాన్. ఈనాటి నుండి మిమ్మల్ని ఈ దేశపు సుల్తాన్గా చేస్తున్నాం అన్నాడు. ఆ మాటలు విన్న బషీర్కు ఆనందమైంది. అదృష్టం తన్ను వరించిందనుకున్నాడు. వజీర్తో పాటు నగరానికి బయలుదేరాడు. నగర వీధుల్లో ప్రజలు అతనిపై పూలవర్షం కురిపించారు. రాజభవనం చేరాక పరిచారికలు అతనికి పన్నీరు స్నానం చేయించి పట్టుబట్టలు కట్టారు. ఆనాటి నుండి బషీర్ సుల్తాన్గా మారాడు. సుల్తాన్ అయిన తర్వాత బషీర్ ఉద్యానవనంలో చూసిన అందమైన స్త్రీని మరవలేకపోయాడు. ఆమెను ఎలాగైనా వివాహమాడాలనుకున్నాడు. బషీర్ వజీర్ను పిలిచి, నేను సుల్తాన్ కాకముందు ఒక అందమైన యువతిని ఉద్యానవనంలో చూశాను. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలనుకున్నాను. దానికి మీరు సహాయం చేయాలి అన్నాడు. అందులకు వజీరు, ఆలంపన, మీ స్వప్నసుందరి ఈ నగరంలో ఎక్కడుందో మనం మారువేషాలు ధరించి నగరమంతా వెతుకుదాం అన్నాడు. బషీర్కు ఆ ఆలోచన నచ్చింది. మరుక్షణం ఇద్దరు మారువేషాలతో బయలుదేరారు. ఒకచోట ఒక వ్యాపారి అందమైన చిత్రపటాన్ని వేలం వేస్తున్నాడు. అది అందమైన రాకుమారి చిత్రం అవటం వలన జనం దాన్ని కొనడానికి ఎగబడుతున్నారు. బషీర్ దగ్గరకెళ్ళి ఆ చిత్రపటం చూసి అలాగే స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత వజీర్ అతన్ని పక్కకు తీసుకువచ్చి అతని ముఖంపై నీరు చల్లాడు. బషీర్ మెల్లగా కన్నులు తెరిచి, వజీర్, నా స్వప్నసుందరి ఆ చిత్రపటంలో ఉంది, వెంటనే వెళ్ళి ఆమె వివరాలు తెలుసుకోండి అన్నాడు. వజీర్ అక్కడికి వెళ్ళాడు. అప్పటికే ఆ చిత్రపటం వేలంలో 300 దీనారాల వరకు పెరిగింది. వజీర్ దాన్ని 500 దీనారాలకు పెంచి ఆ చిత్రపటం కొన్నాడు. ఆ చిత్రపటం కింద ఆమె పేరు జమీలా అని ఉంది. ఆమె జంతర్ దేశపు రాకుమారి అని రాసి ఉంది. వెంటనే ఇద్దరూ జంతర్ దేశం చేరారు. తిన్నగా రాకుమారి వద్దకు వజీర్ వెళ్ళి, మా సుల్తాన్ మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు అన్నాడు. అందులకు జమీలా, నాకు మాట్లాడే రామచిలక ఎవరైతే తీసుకువస్తారో అతడినే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీ సుల్తాన్ ఆ చిలకను తీసుకురాగలడా అన్నది. తప్పకుండా,
ఇంతకీ ఆ రామచిలక ఎక్కడ ఉంది అడిగాడు వజీర్. అందులకు జమీలా నవ్వుతూ, ఆ సంగతి నాకు తెలిస్తే నేనే తెచ్చుకునేదాన్ని. ఒకసారి నా కలలో ఆ రామచిలక కనిపించింది. అప్పటి నుండి దాన్ని నేనే పెంచుకోవాలనుకున్నాను. అందుకే దాన్ని తీసుకువచ్చిన వారిని వివాహం ఆడతానని ప్రకటన చేయించాను అంది. వజీర్ ఆ సంగతి బషీర్కు చెప్పాడు. అది విన్నా అతను చాలా బాధపడ్డాడు. ఆ రాత్రి విచారంతో పడుకున్న బషీర్కు కలలో ఫకీర్ కనిపించాడు. బషీర్ విచారంతో, నన్ను అదృష్టం వరిస్తుందన్నారు. అలాగే జరిగింది. కానీ నా మనసుకు నచ్చిన యువతిని వివాహం చేసుకోలేకపోతున్నాను. నాకు ఈ జీవితంపై విరక్తి కలుగుతోంది అన్నాడు. బషీర్, విచారించకు. నీ కష్టం తెలిసి నీకు కలలో కనిపిస్తున్నాను. ఆ మాట్లాడే రామచిలుక కైరో నగరంలో ఒక ఫకీరు వద్ద ఉంది. అతను నగర వెలుపల ఉన్న కొండగుహల్లో ఉంటాడు. నువ్వు వెంటనే అతని వద్దకు వెళ్ళి ఆ రామచిలుకను తెచ్చుకో అన్నాడు. బషీర్ సంతోషంతో చటుక్కున లేచాడు. కల కరిగిపోయింది. మరునాడు బషీర్ ఒంటరిగా కైరో నగరానికి బయలుదేరాడు. దారిలో పెద్ద ఎడారిలో అతను చిక్కుకుపోయాడు. ఎడారిలో పెద్దగా గాలి వీచడంతో అతనిపై పెద్ద ఇసుక దిబ్బపడి అతను మెడలోతు వరకు ఇసుకలో దిగబడ్డాడు. అతన్ని కాపాడడానికి ఎవరూ లేరు. ఎండ తీవ్రంగా ఉంది. దాహంతో అతని నాలుక ఎండిపోయింది. అరచి అరచి గొంతు రాలేదు. తన గతి ఇంతేనానని రాకుమారిపై ఆశపడి ఎంతో విలువైన రాజ్యాన్ని వదులుకుని ఈ ఇసుక దిబ్బలో కూరుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నానని బాధపడ్డాడు. ఆ సమయంలో అతని ముందు ఫకీర్ నిలిచాడు. ఆయన్ని చూడడంతో బషీర్ కళ్ళు మెరిశాయి. నన్ను కాపాడండి అని అరిచాడు. ఫకీర్ చిరునవ్వుతో బషీర్పై ఉన్న ఇసుక వైపు గట్టిగా ఊదాడు. మరుక్షణం ఆ ఇసుక అంతా ఎగిరిపోయింది. బషీర్ ఇసుక నుండి విముక్తుడయ్యాడు. తర్వాత ఫకీర్ అతనికి తాగడానికి నీరు ఇచ్చాడు. కొంతసేపటికి బషీర్ ఆనందంతో పైకి లేచి ఫకీర్ కాళ్లపై పడి, నన్ను ఎన్నోసార్లు రక్షించారు. మీరు శక్తివంతమైన ఫకీర్ అయి ఉంటారు. మీ మేలు నేను ఎన్నటికీ మరవను అని ఆయన వద్ద సెలవు తీసుకుని తిన్నగా బయలుదేరి కైరో నగరం చేరుకున్నాడు. బషీర్ ఎంతో కష్టంతో కొండగుహలో ఉంటున్న ఫకీర్ వద్దకు చేరాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడే రామచిలకతో ఏదో మాట్లాడుతున్నాడు. దాని పలుకులు వినడానికి ఎంతో ఆనందంగా ఉన్నాయి. బషీర్ ఆయన వద్దకు వెళ్ళి, నాకు మీ వద్ద ఉన్న మాట్లాడే రామచిలక కావాలి. దాన్ని ఒక రాకుమారికి కానుకగా ఇస్తే ఆమె నన్ను వివాహం ఆడుతుంది. దాని కొరకు చాలా దూరం నుండి ఎన్నో కష్టాలు పడి వస్తున్నాను అన్నాడు. అందుకు ఆ ఫకీర్ కోపంతో, ఇది నా ప్రాణం. దీన్ని వదిలి నేను ఉండలేను. దీన్ని ఎవరికీ ఇవ్వను. ఇక మీరు వెళ్ళండి అన్నాడు. అందుకు బషీరు, నేను సుల్తాన్ని. మీరు ఏం కావాలన్నా ఇస్తాను. నాకు ఆ చిలకను మాత్రం ఇవ్వండి అన్నాడు. అందుకు ఫకీరు, నాకు ప్రాణానికి ప్రాణమైన రామచిలకను నువ్వు కోరుతున్నావు. దానికి బదులు నీ ప్రాణం ఉన్న గుండెను నాకు ఇవ్వగలవా అన్నాడు. ఆ మాటలకు బషీర్ అలాగే ఆగిపోయాడు. అది చూసి ఫకీరు, నువ్వు ఆ రాకుమారి అంటే ఎంతో ఇష్టం ఉందని చెబుతున్నావు. ఆమె కొరకు నీ ప్రాణం అర్పించడానికి ఆలోచిస్తున్నావు అన్నాడు. అందుకు కాదు, నేను చచ్చిపోతే ఈ రామచిలకను ఆమెకు ఎవరు అందచేయగలరు? నేను చనిపోయినా పర్వాలేదు. నా స్వప్నసుందరి కోరిక తీర్చానన్న సంతోషం నాకు మిగిలాలి అన్నాడు బషీర్. నేను రామచిలకను నీ ప్రియురాలికి అందిస్తాను అని ఫకీర్ చెప్పడంతో బషీర్ కత్తితో తన గుండెపై పొడవడానికి పైకి ఎత్తాడు. అంతలో ఫకీర్ అతన్ని వారించి, నీ నిజమైన మనసు తెలుసుకోవాలనుకుని నాటకమాడాను. ఈ రామచిలకను నువ్వు తీసుకువెళ్ళు అంటూ బషీర్కి రామచిలుక ఇచ్చాడు. బషీర్ సంతోషంతో ఆ చిలుకను జంతర్ దేశానికి తీసుకువెళ్ళి జమీలాకు అందించాడు. దాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడింది. ఆ మరునాడే వారిద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. బషీర్ ఎంతో సంతోషంగా కాలం గడిపాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.